ఆరోగ్యశ్రీ విషయంలో ఒక 6 నెలల దాకా విమర్శలు చేయకూడదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ప్లేస్లో యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చారు. ఇంకా ప్రస్తుతానికి ఆ టెండర్లు పిలిచారు. ఇవన్నీ ఆచరణలో సక్రమంగా సక్సెస్ అయితే తిరుగులేదు, లేకపోతే ప్రభుత్వానికి మైనస్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ ఇప్పటికే ప్రస్తావించున్నాను. వాస్తవంగా ఇవాళ తాజాగా చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే 2.5 లక్షల రూపాయల లోపు దానికే ప్రభుత్వం ఇన్సూరెన్స్ కడుతుంది. 25 లక్షలు అనేటటువంటిది కేవలం పేపర్లో హెడ్డింగ్కే. ఈ 25 లక్షలు ఏంటంటే ఈ 2.5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని అనుకుంటే ఆ హాస్పిటల్ వాళ్ళు అప్పుడు ఇన్సూరెన్స్ కాకుండా ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి పంపించాలి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఓకే చేస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఆరోగ్యశ్రీని యూనివర్సల్ హెల్త్ కార్డుగా ఇన్సూరెన్స్ వైపుకి మార్చడానికి ఉద్దేశించిన వార్తని జనానికి అర్థం కాదన్న ఉద్దేశంతో 25 లక్షలు అన్నటువంటి దాన్ని హైలైట్ చేశారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వమే ఇచ్చినటువంటి ఉత్తర్వులు వచ్చేటప్పటికి ఇది ఆంధ్రజ్యోతిని రాసింది. ఆరోగ్య బీమాలో మరో అడుగు అంటూ అందరికీ ఆరోగ్య బీమా అమలు ప్రక్రియలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకి ఇప్పటికే మంత్రివర్గం ఆమోదించగా ఇప్పుడు టెండర్ విధానం ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీని ఎంపిక చేసేందుకు డ్రాఫ్ట్ RFP రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆరోగ్య బీమా కోసం ప్రతిపాదన అభ్యర్థన DCA డ్రాఫ్ట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్లకు ఆమోదం తెలిపింది. టెండర్లు పిలిచేందుకు APMMS NIDCకి అనుమతులు ఇచ్చింది. మేరకు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి MT కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. PMJAY డాక్టర్ NTR వైద్య సేవ ట్రస్ట్ పథకం కింద హైబ్రిడ్ విధానంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి BPL కింద పరిగణిస్తారు. వీళ్ళకి 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్, 2.5 లక్షల వరకు కంపెనీ ద్వారా వైద్యం అందిస్తారు. వైద్యం ఖర్చు 2.5 లక్షలు దాటి 25 లక్షల వరకు అయితే అప్పుడు NTR వైద్య సేవ ట్రస్ట్ పరిధిలోకి తీసుకొచ్చి వైద్యం అందిస్తారు. ఇందులో మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కూడా ఉంటుందన్నమాట. ఇది అసలు లాజిక్. ఇక్కడ 5 లక్షల రూపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి ఏడాదికి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఇది ఓకే. అయితే ఇప్పుడు ఈ 2.5 లక్షల లోపు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అనమాట. అసలు లాజిక్ అది. సక్రమంగా అయితే అద్భుతం. తేడా రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం.